తగి ఉన్నది. ద్వితీయోపదేశకాండం 11:12 సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా నా దేశం మీద, అంటే ఆ ప్రజల మీద, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు కవి గారు అన్నారు కదా. అలాగే ఆ దేశంలో ఉన్న ప్రజలు ఇశ్రాయేలు మీద, ఇక్కడైతే ఈ కుటుంబం మీద, ఆ బిడ్డ మీద మనము దేవుని స్తుతి కృతజ్ఞత మనం చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటిగా 2 భాగాలుగా మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిది ఏంటంటే కృతజ్ఞత స్తుతి చెల్లించుట. మనం ఇందాక పాడుతుంది కదా, కృతజ్ఞతను తలవలిచి నాదు జీవము అర్పణ. అక్కడ ఉంటది, దూరం అయితేనే కదా నీ ప్రేమ విడిచిని ఇక తిరిగి వెళ్ళజాలి. అంటే ఇది పాట రాసిన భక్తుడు దైవజనుడు. ఆయన జీవితంలో భక్సింగ్ గారి దగ్గర ఉండి ఒకసారి ఆయన ఎవరో చిన్న మిస్అండర్స్టాండింగ్ పరిస్థితిని బట్టి దూరం అయ్యాడు. అయితే ఆయన తిరిగి మళ్ళీ పశ్చాత్తాపంతో హెబ్రోన్కి వచ్చినప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, బ్రదర్ వచ్చారండి అని చెప్పి భక్సింగ్ అంకుల్ తెలియపరిస్తే, అప్పుడు భక్సింగ్ అంకుల్ అన్నారంట, రమ్మన సహోదరిని, ఆ సహోదరి స్థానం ఉంది రమ్మని అన్నాడంట. అప్పుడు ఆయన చేర్చుకున్న తర్వాత కృతజ్ఞతతో ఆ పాట రాశాడు భక్తుడు. అది అనుభవం నుంచి వచ్చింది ఈ పాట. అంటే దూరం అయిపోయాను నేను పొరపాటు చేసి, అయితే ఇప్పుడు ఇంక నేను తిరిగక వెళ్ళజాలనని కృతజ్ఞతతో స్తుతించి ఆయన జీవిత కాలం అంతా దేవుని కొరకు నమ్మకంగా దేవుని సేవ చేశాడు. ఆయన అనుభవం రాసిన ఈ పాట, మన పాడుకున్న పాట. కాబట్టి ప్రభు స్తోత్రం. మంచిది. ఇక్కడ మనము కృతజ్ఞత స్తుతి గతంలో కూడా లలితమ్మ గృహంలో గతంలో చూసినట్టున్నాము. ఆ మాటలు ఏంటంటే 75వ కీర్తన ఒకటి నిత్యోద్దులు వినండి దయచేసి అందరూ కూడా. 75వ కీర్తన ఉంది, నీవు సమీపంగా ఉన్నావని నీకు. కొంచెం ముందుకు రండమ్మా సిస్టర్స్, చిన్నపిల్లలు కానీ ముందుకు రండమ్మా. దేవుని వాక్యంలో మనం ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే, నువ్వు సమీపంగా ఉన్నావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అలాగనే ఎందుకంటే లూకాసు వార్తలో యేసుప్రభు అంటాడు, ఈ సంగతులను జ్ఞానులకు మరుగుపరిచి పసిపిల్లలకు బయలుపరిచినావు అని నిన్ను స్తుతించుతున్నాను. రెండవది. మూడవ సందర్భము యోహాను సువార్త 11వ అధ్యాయంలో, తండ్రి నువ్వు నా మనవి వినుచున్నావని నీకు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత. అంటే మన మనవి ప్రార్థనలు విన్నందుకు కృతజ్ఞతలు. నాలుగోది పరిశుద్ధ గ్రంథంలో వస్తే లూకాసు సువార్త 17వ అధ్యాయం అనుకుంటే, అక్కడ 10 మంది కుష్ఠరోగులు తిరిగి వచ్చిన సమరీయుడు స్వస్థత పొంది చూసి దేవునికి ఏం చేసినంట, కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన మహింపరిచినాడు. అంటే ఆత్మీయమైన స్వస్థత ప్రాముఖ్యమైనది, గమనించండి. రెండవది భౌతికమైన స్వస్థత. అంటే దేవుడిచ్చిన స్వస్థత బట్టి ఆత్మీయంగా మన పాపరోగం స్వస్థపరచబడ్డాం. అలాగనే మనము ఆ తర్వాత 1 తెస్సలోనికీ 5:16 ఉంది, ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగు చేయటం మీ విషయంలో దేవుని చిత్తం. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గుడ్. అంటే దేవుడు, ఇట్ ఈస్ గాడ్ విల్లింగ్ కనుక దేవుని చిత్తమైనది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అయితే ఈ దినము మొదటి మాటగా మనం కృతజ్ఞతాస్తుతి కుడిలో మొదటగా కృతజ్ఞత మనం ఎందుకు చెల్లించాలి, ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతి కుటుంబము దేవుని ప్రజలు సంఘం కలిసి ఎందుకు స్తుతించాలి, 5 కారణాలు చూద్దాం. ఒక భాగం మొదటి మాట. రెండవ మాటలో రాయబడింది అక్కడ నిత్య జీవం అనే మాట. ఆ నిత్య జీవానికి వారసులు కావాలంటే ఏం చేయాలి, ఈ 2 మాటలు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి జాగ్రత్త విందాం. మళ్ళీ చివరిలో అడుగుతూ ఉంటాము, మీరు గుర్తు పెట్టుకోవాలి, రాసుకోండి చక్కగా దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. మొట్టమొదటి చూస్తే ఎందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దాంట్లో వచ్చి మనం చూస్తే అసలు కృతజ్ఞత అనుభవము మనము దేవుని బిడ్డలకు ఉండవలసిన ప్రధానమైన మంచి లక్షణం. ఎందుకంటే కీర్తనలు మనం చూస్తే, కీర్తనలు మొత్తం ఎన్ని కీర్తనలు ఉన్నాయి, 150 కీర్తనలు ఉన్నాయి. వాటిలో ఆరాధన స్తుతి కీర్తనలు ఉన్నాయి, కృతజ్ఞత కీర్తనలు ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే ప్రార్థన విన్నపముల కీర్తనలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే పశ్చాత్తాపం కూడిన కీర్తనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కీర్తనలు దాదాపు సుమారు 14 రకాల కీర్తనలుగా ఉన్నాయి. 150 కీర్తనలు. సుమారు ఇక్కడ 6 వ్యక్తులు రాస్తూ వచ్చారు 150 కీర్తనలు. ఈ రీతిగా మనం చూస్తే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించే అనుభవం, కృతజ్ఞత చెల్లించే అనుభవం, ప్రభువుని ఆరాధించే అనుభవం ఉండదు. కాబట్టి దేవుని ప్రజలు మనము ఈ అనుభవంలోకి రావాలి. దేవునికి ఎవరైతే కృతజ్ఞత స్తుతి ఆరాధన ఎక్కువగా చెల్లిస్తుంటారో వారి జీవితాలు దేవుడు మర్చిపోకుండా వాటిని బట్టి ఇంకా దేవుడు కార్యాలు చేస్తాడు, ఇంకా చేస్తాడు దేవుడు కార్యాలు. మనం కృతజ్ఞత జీవితం కలిగి ఉండలేదు అనుకోండి, మర్చిపోయాం అనుకోండి,
దేవుడు చేశాడు, తర్వాత చేసే కార్యాలు మనం పొందుకోలేము. దేవుడి కార్యాలు మనం పొందాలి చూడాలంటే దావీదు జీవిత ఎగ్జాంపుల్ కదండి. దేవుడు ఎన్ని కార్యాలు చేసినాడో అంతగా స్తుతిస్తున్నాడు. కృతజ్ఞత చెల్లించే కొద్ది ఆయన జీవితం అంతా కార్యాలే కదండి. అంటే కృతజ్ఞత చెల్లించే కొలది ఇంకా దేవుడు ఇక్కడ చేరవచ్చిన మనందరి జీవితాల్లో, ఇక్కడ కుటుంబంలో దేవుని కార్యాలు చేయటం. అయితే ఇక్కడ మనము ఈ కృతజ్ఞతాస్తుతి అనుభవము బైబిల్లో దేవుడు కోరిన విధానం. అది మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. మీరు తీవ్రంగా జాగ్రత్త వినగలిగితే దేవుని వాక్యం రాయడం ఏంటంటే కృతజ్ఞత అర్పణ లేవికాండంలో ఉంటది. కృతజ్ఞత అర్పణ లేవికాండం 7:12, అలాగే లేవికాండం 7:13 కృతజ్ఞత బలి. అలాగే చూస్తే కృతజ్ఞత స్తుతి 107వ కీర్తనలో కృతజ్ఞతతో మనం స్తుతి అర్పించుట, కృతజ్ఞతతో బలి అర్పించుట, కృతజ్ఞతతో మనం అర్పణలు అర్పించుట. ఇప్పుడు మనము ఈ కృతజ్ఞత పదము బైబిల్ మనం చూస్తే మరి సుమారుగా ఈ మాట 37 సార్లుగా సుమారుగా ఉంది. ఏ మాట? కృతజ్ఞత అనే పదం బైబిల్లో సుమారుగా. ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. అయితే చూడండి, అన్ని పర్యాములు ఉందంటే ఎంత అద్భుతమైన విషయం. దేవుని కృతజ్ఞత చెల్లించలేంత ఆయనకి ఇష్టమైన కార్యం. అయితే ఇక్కడ కృతజ్ఞత అనుభవం మనం చూస్తే దేవుని గ్రంథంలో లూకా 6:35 ఏమంటే కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల దేవుడు ఏమై ఉన్నాడంట? ఉపకారి అయి ఉన్నాడు. అంటే కృతజ్ఞత లేని వారు అని రాయబడింది. యేసుక్రీస్తు అక్కడ ఆయన దేవుడు ఉపకారి అంటే కృతజ్ఞత లేని వారు అన్నాడు. ముందు నెగిటివ్గా మనం చూస్తే కృతజ్ఞత లేని వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారా లేరా చెప్పండి? కృతజ్ఞత లేని వారు చాలా మంది ఉంటారు. కొన్ని సందర్భాలు అంటారు కదా, ఎన్నో మేలు చేశామండి, కానీ వాళ్ళు ఏం చేసినారు? మర్చిపోయినారు. కృతజ్ఞతకు బదులు మనం గాయపరచవచ్చు, లేదా నష్టపరచవచ్చు, లేదా చేసిన మేలు మర్చిపోవచ్చు. మనుషుల విషయాల్లోనే చేసిన మేలు మర్చిపోతే బాధపడితే దేవుడు చేసిన కార్యాలు ఎవరు కూడా భూమి మీద ఎవరు చేయలేరు. అలాంటి దేవుడు చేసిన కార్యాలు బట్టి ఆయనకు మనము ఎంత కృతజ్ఞులమై మనం ఉండాలి. మనం కృతజ్ఞత లేకపోతే మనం ఎంత బాధపడతామో. మనం చేసే చిన్న కార్యాలు కదా, మన కార్యాలు మనం చేసే గొప్ప అంటారు, దేవుడు చేసే గొప్ప కార్యాలా చెప్పడం? దేవుడు చేసే ఎంతో గొప్ప కార్యాలు నిత్యమైనవి. అయితే మనం చేసిన చిన్నవాటికి కృతజ్ఞత చెల్లించకపోతే, అనుభవం లేకపోతే బాధపడతామే. దేవుడు కూడా మరి ఎంతగా కృతజ్ఞత లేని వారి విషయంలో బాధపడతాడు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తే కృతజ్ఞత లేని పదం బైబిల్లో 2 తిమోతి 3:2 ఏమందంటే అంత్య దినముల్లో కృతజ్ఞత లేని వారు. ఇది ఏ దినాలంటే ఇవి అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ అంత్య దినాల్లో కృతజ్ఞత లేని వారు ఎక్కువ అవుతారు పిల్లరా. మనం అలాగ ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తాను. అదే కాకుండా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుని వాక్యంలో రాబడి మాడిస్తే ఈ కృతజ్ఞత అనుభవం లేని 9 మంది మనం కుష్ఠరోగులు కనపడతారు. 10 మంది శుద్ధులైరి, మిగతా 9 మంది ఎక్కడ అంటే వారికి ఏం లేదు చెప్పండి? కృతజ్ఞత లేదు. రోమపత్రిక 1:20 రాబడింది, వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉండగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని వారు తమ వాదముల యందు వ్యర్థులైరి, చెల్లింపలేదు. ఇప్పుడు మనం చూసిన మాటలన్నీ ఏంటి? కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించలేదు. అంటే అర్థం ఏంటి? దేవునికి చెల్లించాలనా వద్దనా? చెల్లించాలి కదండి. మనం ఇప్పుడు ఎందుకు చెల్లించాలో మనం చూద్దాం. కాబట్టి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? ఇప్పుడు కుటుంబం వారు కలిగి ఉన్నారు, అలాగే దేవుని బిడ్డలు కూడా అనేకులు మీలో చాలా మంది కృతజ్ఞత కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రభు స్తోత్రం. అయితే ఈ కృతజ్ఞతనం ఎందుకు మనం కలిగి ఉండాలి చూద్దాం. మొదటి మాట చూద్దాం, దయచేసి రండి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. చదవండి. యెహోవా ఏలుచున్నాడని జనములో చాటించుడి, ఆకాశములు ఆనందించును గాక, చాలా మాకు కావాల్సిన పదం మనకు మాట్లాడుస్తే రాబడిన మాట ఏంటంటే 16:36లో యెహోవా వారిని ఏం చేసినంటే విడిపించిన పదం వస్తున్నాను. పరిశుద్ధ ఆలయమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, ఇక్కడ గమనించినట్లయితే అతిశయించినట్లు అన్యజనుల వశములో నుండి చాలండి. ఇక్కడ మనము ఎందుకంట దేవా
మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు అన్ని జనుల వశములో నుండి మమ్మల్ని ఏం చేయాలి? విడిపించుము. అంటే దేవునికి విడిపిస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళు చెప్పండి, ఇశ్రాయేలు ఏం చేస్తారు? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే కారణం ఏంటి అంటే దేవుడు విడిపించిన దాన్ని బట్టి, కనుక విడిపించడం బట్టి కనుక మనం దేవుని ప్రజలుగా ఆయన మన పరిస్థితులు ఎన్నో పరిస్థితుల నుంచి విడిపించాడు, అన్ని జనుల నుంచి విడిపించినాడు. లేదా మనం 107:2 వర్షంలో యెహోవా కృతజ్ఞత ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకు. 2వ వర్షంలో ఎవరు పలికితే దేవుని చేత విమోచింపబడిన వారు. విమోచన అంటే విడిపించబడిన వారు. కనుక శత్రుల చేతులు ఉండి, విరోధుల చేతులు ఉండి, భక్తిహీనుల చేతులు ఉండి, ఐగుప్తు చేతులు ఉండి, ఫరో చేతులు ఉండి, ఆ ఐగుప్తుల అధికారుల చేతులు ఉండి, లోకములో నుండి మనం చూస్తే దుష్ట యుగం నుండి, గలతీ పత్రం 1వ అధ్యాయం ఉంటుంది, దుష్ట యుగం నుండి, కనుక దుష్ట కాలం నుండి, అలాగే మనం చూస్తే అనేకమైన పరిస్థితుల నుండి ప్రభు మనలో విడిపించినాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నారు. ఇది కారణం. ఎక్కువ వివరించడం కానీ మెయిన్ చూద్దాం, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? విడిపించినాడు. ఆయన విడిపించిన కార్యం బట్టి. ఒకటి. రెండో మాట చూద్దాం దయచేసి దేవుని వాక్యం నుంచి. రెండవదిగా దినవృత్తాంత గ్రంథంలోనే చూద్దాం రెండవ సంగతి, ఎందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలంటే 16వ అధ్యాయంలోనే దయచేసి అదే దినవృత్తాంతం 16వ అధ్యాయం 8వ వచనం చదవండి. 16వ అధ్యాయం 8వ వచనం. యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి. ఎందుకంటే యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కార్యములను జనములో ప్రకటన చేయడి. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అక్కడ చివరిలో ఆయన కార్యములు ఏం చేస్తున్నాడు? కార్యములు చేస్తున్నాడు, దేవుని కార్యాలు. కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబంలో కూడా బ్రదర్ గోపి బ్రదర్, సునీతమ్మ సిస్టర్ వాళ్ళ పిల్లల విషయంలో లేదా కుటుంబంగా దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి. ఇక్కడ మన చేరువచ్చిన మన జీవితాల్లో దేవుడి కార్యాలు ఉన్నాయి, ఆత్మసమైన కార్యాలు ఉన్నాయి, భౌతికమైన కార్యాలు ఉన్నాయి. అందుకే ఈ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఎలాంటి కార్యాలు కూడా రాయబడ్డాయి. ఆ కార్యాలు ఏంటంటే 26వ కీర్తన 7 రాబడింది. అక్కడ రాయబడిన మాట చూస్తే ఏంటంటే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు. మన అవర్ గాడ్ ఇస్ వండర్ఫుల్ గాడ్. ఆశ్చర్యమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించినాడంట. అందుకంటే రెండవది, దేవుని ఆశ్చర్య కార్యములు అందరూ చూడరండి. కనుక 107వ కీర్తన కూడా రాబడింది. అక్కడ రాయబడింది 3-4 పదాలు రిపీట్ అవుతుంది. ఇదే పదం. ఏంటో పదం అంటే దేవుని చేసిన ఆశ్చర్య కార్యాలు. ఆశ్చర్య కార్యాలు అంటే దేవుడు చేసిన. రెండవది మనం చూస్తే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. రెండవదిగా ఆశ్చర్య కార్యాలు. ఏంటి ఆశ్చర్య కార్యాలు అంటే మరి చెప్పినప్పుడు అక్కడ చెప్తూ వచ్చినారు బ్రదర్ గోపి గాని సిస్టర్ గాని, కుటుంబం రక్షణ పొందినారని విన్నాం. అంటే దేవుని కార్యాలు మనం రక్షణ పొందడం అనేది ఆత్మ